నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ ఆయనకొక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి కొద్ది రోజులు ఆయన సైలెంట్‌గా ఉన్నారు. సైలెంట్‌గా ఉన్నటువంటి ఈటెల భారతీయ జనతా పార్టీలోకి చేరారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆయన పార్టీలో చేరిన తర్వాత తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఒక రకమైనటువంటి అంతర్గత విభేదాలు బాగా వచ్చాయి. ముఖ్యంగా ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం కిందే జరిగింది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికలొచ్చాయి. ఆయన 2 స్థానాల్లో పోటీ చేశారు. హుజూరాబాద్, గజ్వేల్. కనీసం హుజూరాబాద్ ఆయన గెలుస్తారు అని అందరూ భావించారు. కానీ 2 చోట్ల ఘోరమైనటువంటి ఓటమిని చూడక తప్పలేదు. ఇలాంటి క్రమంలో గత కొద్ది రోజుల నుంచి ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక ముహూర్తం కన్ఫర్మ్ అయితే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో బాగా జరుగుతున్నటువంటి ప్రచారం. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఓ ఛానల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే తెలంగాణలో రాజకీయంగా ఒక చర్చ జరుగుతుంది. నన్ను 6 నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా నన్ను కాంటాక్ట్ అయ్యారు. మీరు పార్టీలోకి వస్తే మీకు పార్టీలో ఒక సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం అని. అయినా కూడా నేను కాంగ్రెస్ వైపు వెళ్ళలేదు. ఎందుకనంటే రాజకీయాల్లో కొంతమంది చేస్తున్నారు, రాత్రికి రాత్రే పార్టీలు మారుతున్నారు. నేను అలా చేయను. ఒకవేళ పార్టీ మారాలనే ఆలోచన నాకొస్తే అధిష్టానంతో డిస్కస్ చేసి అధికారికంగా రాజీనామా సమర్పించి నేను వెళ్ళాలనుకునే పార్టీలోకి మాత్రం వెళ్తా అని చెప్పి ఒక రకమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ పార్టీ మారుతున్నారా? అంటే ఈయన మాట్లాడిన విధానం చూస్తే ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే పార్టీ మారబోతున్నారు అనేది కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. నేను పార్టీ మారే ఆలోచన ఉంటే ఖచ్చితంగా అధిష్టానంతో డిస్కస్ చేసి నా అభిప్రాయాన్ని తెలియజేసి నేను పార్టీలోంచి ఎందుకు బయటకు వెళ్తున్నానో అనేది వివరంగా చెప్పిన తర్వాత నేను అధికారికంగా పార్టీకి రాజీనామా చేసి మాత్రమే వెళ్తాను అని ఆ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికే తెలంగాణ బీజేపీలో ఒక అంతర్గత కుమ్ములాట, వర్గ విభేదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే అక్కడ నేనంటే నేను ఆధిపత్య పోరు కూడా బాగా కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలోనే హేమీలంతా తెలంగాణ ఎన్నికల్లో మొన్న ఓడిపోయారు. ఎవరు కూడా గెలవాల. 2018 ఎన్నికలతో పోలిస్తే సీట్లు పెరిగాయి, కానీ గెలుస్తారనుకున్న వారు గెలవాల, గెలవరు అనుకున్న వాళ్ళు గెలిచారు. ఇలాంటి సందర్భంలో ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్ ఏంటి? ఆయన ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? బీఆర్ఎస్లో కూడా కొంతమంది కాంటాక్ట్ అయ్యారు, మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తారు అనే ప్రచారం కూడా జరిగింది. ఆయన ఒక రకమైనటువంటి కామెంట్ చేయడంతో ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి పార్టీని పటిష్టం చేసుకోవాలి, భారతీయ జనతా పార్టీ మరింతగా ముందుకు దూసుకుపోవాలి, ఎక్కువగా సీట్లు గెలుచుకోవాలి అనే దాని మీదేమో కమలనాథులు దృష్టి పెట్టారు. ఇక్కడ చూస్తే నాయకుల మధ్య ఒక రకమైనటువంటి కోఆర్డినేషన్ లేదు, అంతర్గత కుమ్ములాట్లు ఎక్కువగా ఉన్నాయి, విభేదాలు బాగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఈటెల రాజేందర్ ఎపిసోడ్ ఒకటి తెర మీదకి రావటం, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే పార్టీ మరింతగా డ్యామేజ్ అవుతుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆయన్ని రిక్వెస్ట్ చేసి పార్టీలో కొనసాగాలి, లోక్సభ ఎన్నికలు అయ్యేంత వరకు అని చెప్పినట్లు కూడా ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది.
మొత్తానికి ఆయన తాజాగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విధానాన్ని బట్టి చూస్తే గనక ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు అనేది అర్థమవుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.